మీరిద్దరూ నిజంగా బావుంటారు. మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ఇద్దరు కూడా సేమ్ దాదాపు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు మీరు. ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ అంకితా రాజ్ టాపిక్ తీసుకురావాల్సిందే. అంకితా రాజ్ అనే ఆమె ఒక ట్రాన్స్ విమెన్ కదా! తెలుసు మీ అందరికీ తెలిసిందే. కాకపోతే నార్మల్ అతను పెళ్లి చేసుకోవడం వల్ల రాజ్ కుమార్ అనే అతను వాళ్ళ రిలేషన్ ఒక రకంగా బ్రేకప్ అయింది. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీస్ వాటన్నిటిలో తేడాలు ఉంటాయి కదా! మీరేమనుకుంటున్నారు ఆ విషయంలో? మీరు చెప్పండి విమల్. రిలేషన్‌షిప్‌లో కంపల్సరీ మిస్‌అండర్‌స్టాండింగ్స్, ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతాయి. ఆ ప్రాబ్లమ్స్ అంటే ఇద్దరు ట్యాకిల్ చేసుకోవడానికి, అందరి ముందు ట్యాకిల్ చేసుకోవడానికి చాలా ఉంటాయి. ఈ సిస్టమ్ ఏదైతే వాళ్ళకుంటుందో, అంటే వాళ్ళ రిలేషన్‌షిప్‌లో మేబీ అతను తప్పు చేశారా, ఆమె తప్పు చేశారా మాకు తెలీదు. మేము చాలా సార్లు నేను కూడా ఈవెన్ వాళ్ళని చూస్తా, ఎందుకు వీళ్ళు ఇంత బాగుంటారు. నాకు ఎక్కువ పరిచయం లేదు, బట్ అంకిత తెలుసు. మేము కొన్ని ఈవెంట్స్‌లో మేము చూసాం. రాజ్‌ని ఎప్పుడు కలవలేదు. చూసాము. వీళ్ళు ఇంత ఇదిగా చేసుకున్నారు మ్యారేజ్, హ్యాపీగా ఉంటారని అనుకున్నాము. బట్ ఏం జరిగిందని తెలియదు. కొన్ని పర్సనల్‌గా అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం బయట మాట్లాడకూడదు. బట్ అది కొంచెం హర్టింగ్.